ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనమందరం ఈస్టర్ గురించి ధ్యానిద్దాం. అసలు ఈస్టర్ అంటే ఏమిటి? ఈస్టర్కి ముందు 40 దినాలను అనగా భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ నాటికి 40 రోజులు మరియు 4 ఆదివారాలు, మొత్తం 44 రోజులు. అయితే ఆదివారాలను లెక్కించరు. మిగిలిన 40 రోజులను శ్రమ దినాలు అని పిలుస్తారు. ఈస్టర్ అనేది జర్మన్ భాష పదం. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే పదం. యూదుల నీసాను నెలలో మార్చ్, ఏప్రిల్ యూదులు పస్కా పండుగను ఆచరిస్తారు. జర్మన్ జాతీయులు యేసుప్రభు వారి పునరుత్థానం, నూతన జీవితాన్ని వారి పరిభాషలలో ఈస్టర్ అని పిలిచారు. యూదా సాంప్రదాయంలో ఇవి పస్కా పండుగ సమయం. పస్కా అనేది గ్రీకు పదం. దాటిపోవుట అని దాని అర్థం. ఇశ్రాయేలీయుల ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి బానిసత్వం నుండి విమోచించడానికి దేవుడు మోషేను నాయకుడిగా నియమించారు. అప్పుడు వారి విడుదలకు సూచనగా జరిగిన చరిత్రను వివరంగా నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనమందరం చూడగలం. అలా ఇశ్రాయేలీయుల దాస విమోచనకు సూచనగా ప్రతి సంవత్సరము నీసాను నెల 14వ తేదీన పస్కాను ఆచరించాలని దేవుడు మోషే ద్వారా వారికి ఆజ్ఞాపించారు. పస్కా పండుగ చివరి దినాన తమ పూర్వీకులు కష్టాలు దాటిపోయేట్టు దేవుడు చేసినందుకు ఒక పొట్టేలును వధించి పస్కా విందు చేసుకుంటారు. దీనికి ముందు వారం రోజులు వారు మాంసాహారాన్ని భుజించరు. పులియని రొట్టెలను భుజిస్తారు. ఈ పస్కా విందు రోజున వధించి పొట్టేలును పస్కా బలి పశువు అని పిలుస్తారు. తాము కష్టాలను దాటి వచ్చిన సూచనగా వారు పస్కా బలి ఇచ్చే రోజునే యేసుప్రభు వారిని బంధించి సిలువ వేయించారు. ఆ విధంగా లోక పాప పరిహార్థం యేసుప్రభు వారిని బలి పశువుగా సిలువ శిక్షను భరించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యువును జయించి పునరుత్థానుడై మనకు రక్షణను, నిత్య జీవాన్ని కలిగించారు. దాని గుర్తే ఈస్టర్. ఈస్టర్ను క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి క్రైస్తవ సంఘం ఆచరించడం ప్రారంభించింది. యేసుక్రీస్తు వారు మనందరికీ ఇచ్చు పునరుత్థాన శక్తిని పొంది నూతన జీవితాన్ని జీవించడమే నిజమైన ఈస్టర్. అటువంటి ఈస్టర్ను మనమందరి జీవితాలలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.